ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. అంటే ఇంతకుముందు చాలా వాటిల్లో చెప్పినవి, బట్ కొన్ని డిఫరెంట్గా కూడా చెప్పాడనమాట. దీనిలో కావ్య, నిఖిల్ ఇద్దరిది కూడా వచ్చిందనమాట డిస్కషన్. ఇది డిస్కషన్ వస్తే తను చెప్పింది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే మిస్ అవ్వకండి. యాక్చువల్గా ఫస్ట్ యాంకర్ అడిగింది ఏంటంటే, మీకు ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి అని చెప్పి అడిగితే, ఉన్నాయి, స్కూల్ డేస్లో ఉంది, కాలేజ్ డేస్లో, ఇట్లా చాలా ఉన్నాయని చెప్పాడు అనమాట. అంటే యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలో అని కాదు, మిగిలిన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, అంటే ఒక్కళ్ళని కాదు అన్నట్టు చెప్పాడు. అందుకనే కాబోలు ఇప్పుడు కావ్య వదిలేసిన తర్వాత కూడా తను ఏమీ అంత హర్ట్ అవ్వట్లేదు అని చెప్పి కొన్ని న్యూస్లు వస్తున్నాయి, బాగా వైరల్ అయిపోతారు ఆ న్యూస్లు. అంటే ఇది కావ్య ఇట్లా చేయటం తనకి కొత్త అయి ఉండొచ్చు, కానీ నిఖిల్కి అయితే కొత్త కాదు, ఇప్పుడు చాలా బ్రేకప్లు అయినాయి, అంత ఏం ఫీల్ అవ్వడు అని చెప్పి చాలా న్యూస్లు వైరల్ అయిపోయినాయి. బట్ అంటే తను చెప్పింది ఏంటంటే, నాకు లవ్ స్టోరీలు ఉన్నాయి, ఇప్పుడు చిన్నప్పుడే అంటే అది మెచ్యూర్డ్ ఏజ్ కాదు, అంటే అది లవ్ అని చెప్పి చెప్పలేము. నెక్స్ట్ మిడిల్ ఏజ్ అంటే అంటే ఇప్పుడు కాలేజ్ ఏజ్లో అంటే అది అట్రాక్షను. ఇప్పుడు అయితే అది కరెక్ట్గా మనం తీసుకున్న డెసిషన్ మన పక్కన. యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాడు, అదేంటంటే మనం కరెక్ట్గా మన పక్కన ఎవరు ఉండాలి అనేది ఇండస్ట్రీలో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఇంతే బ్రేకప్లు అవ్వటం, లేకపోతే మనం బాధపడటం ఇట్లాంటివి జరుగుతుంటే, నాకే కదా కోర్స్ నీకు కూడా అదే జరిగింది కదా అని చెప్పి యాంకర్ అంటే తను వచ్చేసి యాంకర్ కాదు, తను కూడా సీరియల్ యాక్టర్ అనమాట. సో తనకు కూడా రీసెంట్గా బ్రేకప్ అయిందనమాట. అంటే బ్రేకప్ అయిందని చెప్పి తను చెప్పడం వల్ల మనకు కూడా అర్థమవుతుంది, బట్ నాకైతే అంత ఐడియా లేదు. కావ్యాల గురించి అయితే ఏం చెప్పాడంటే, కావ్య అంటే పేరు ఎత్తలేదు, మీరు ఇద్దరు మంచి పర్ఫెక్ట్ కపుల్ అని చెప్పి అనుకున్నాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరు విడిపోయారంటే దానికైతే మేము చాలా అసలు షాక్ అయ్యాము. అంటే అప్పుడు నిఖిల్ ఒకటే ఒకటి అన్నాడు అనమాట, ఇద్దరు మ్యూచువల్గానే దగ్గర మ్యూచువల్గానే విడిపోయారు.